ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో బంగారం కొనాలనా వద్దా, ఇంకా బంగారం తగ్గుతుందా, లేకపోతే రాబోయే రోజుల్లో ఇంకా పెరిగే అవకాశం ఉందా, ఒకవేళ అట్లా పెరుగుతుంది అనుకుంటే ఇప్పుడే కొనడం మంచిదా? ఈ కన్వర్జేషన్స్ అయితే ఇప్పుడు అందరి మైండ్లో ఉన్నాయి. మరి ప్రస్తుత పరిస్థితులను బట్టి అసలు బంగారం ధర ఇంకా భవిష్యత్తులో ఇంకా తగ్గుతుందా, లేకపోతే ఇంకా పెరిగే అవకాశం ఉందా? దీనికి సంబంధించి నిపుణులు ఏం చెప్తున్నారు? ఇప్పుడు ప్రస్తుతం బంగారం ఈ స్థాయికి అట్లీస్ట్ తగ్గడానికి కారణాలు ఏంటి? ఇవన్నీ కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. జనవరి 2026లో బంగారం ధరలు చరిత్రలో ఎన్నడూ లేని స్థాయికి అయితే చేరుకున్నాయి. అయితే చాలా చోట్ల 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,55,000 రూపాయలకు పైగా అంత హైక్ అది అయితే చేరింది అప్పుడు. సో ఆ టైంలో పెళ్ళిళ్ళు పెట్టుబడులు పెట్టాలనుకున్న వారు కొనాలా వద్దా అని చెప్పేసి అయోమయంలో పడ్డారు. కానీ ఇప్పుడు పరిస్థితి దానికి భిన్నంగా ఉంది, పూర్తిగా మారిపోయింది. ఈరోజు మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర సుమారు 10 గ్రాములకు 1,40,000 రూపాయల నుంచి 1,43,000 రూపాయల మధ్య. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర అయితే 1,28,000 రూపాయల నుంచి 1,31,000 రూపాయల మధ్య అయితే ప్రస్తుతం ట్రేడ్ అవుతోంది. అంటే జనవరిలో నమోదైన గరిష్ట స్థాయి నుంచి దాదాపు 10 నుంచి 15,000 రూపాయల వరకు అయితే బంగారం ధర తగ్గింది. గత కొన్ని నెలలను ఒక్కసారి కనుక మనం పరిశీలిస్తే మే నెలలో ధరలు మళ్ళీ ఊపందుకున్నాయి. జూన్లో ఒక్కసారిగా భారీగా పడిపోవడం అయితే జరిగింది. ఇక జూలై మొదటి వారంలో కొంత పెరిగినా కూడా ఇప్పుడు మళ్ళీ వరుసగా తగ్గుతూ వస్తున్నాయి ఈ బంగారం ధరలు. సో ఈ వారం ఒక్కటే చూస్తే కనుక 10 గ్రాముల బంగారం ధర దాదాపు 3,000 వరకు తగ్గింది. వెండి ధర కూడా భారీగా తగ్గిపోయిందని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ అసలు ప్రశ్న ఏంటి అని అంటే, ఇక ముందు బంగారం ధర ఎలా ఉండబోతోంది? ప్రపంచ మార్కెట్ను విశ్లేషించే ప్రముఖ సంస్థ బిఎంఐ తాజా ఒక నివేదికలో అయితే దీని గురించి ఒక ఆసక్తికరమైన అంచనాలు అయితే వెల్లడించింది. అదేంటంటే, ఇంతకుముందు 2026లో 1 ఔన్స్ బంగారం ధర $4,600 వరకు వెళ్ళొచ్చని చెప్పిన బిఎంఐ ఇప్పుడు ఆ అంచనాను $4,400లకు తగ్గించింది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర సుమారు $4,026 వద్ద ట్రేడ్ అవుతోంది. అంటే ఇక్కడ నుంచి గరిష్టంగా మరో 9% పెరిగే అవకాశం మాత్రమే ఉందని అయితే ఒక అంచనా వేస్తోంది. అంటే జనవరిలో చూసినట్లుగా ఒక్కసారిగా భారీ ర్యాలీ రావటం, అంత హై అవ్వటం, సో అది ఇప్పుడు ప్రస్తుతం కష్టమేనని, అంటే మరీ అంత స్థాయిలో పెరిగే అవకాశం అయితే కనిపించట్లేదు అని చెప్తోంది. అయితే దీనికి ప్రధాన కారణం ఏంటి అని అంటే, మొదటిది అమెరికన్ డాలర్ అనేది బలపడటం. ప్రపంచవ్యాప్తంగా కూడా బంగారం డాలర్లలోనే కొనుగోలు చేస్తారనే విషయం మనకు తెలిసిందే. సో డాలర్ విలువ గనక పెరిగితే ఇతర దేశాల వారికి అదే బంగారం మరింత ఖరీదవుతుంది. సో ఫలితంగా కొనుగోలు అనేవి తగ్గుతాయి. డిమాండ్ తగ్గితే ధరలు కూడా ఒత్తిడిలో పడతాయి, అంటే తగ్గే అవకాశాలు ఉంటాయి. సో ప్రస్తుతం డాలర్ ఇండెక్స్ 100 ఆ ప్రాంతంలో అయితే ఉండగా అది 105 నుంచి 110 వరకు వెళ్తే గనక బంగారం ధరలు మరింతగా ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉందని బిఎంఐ చెబుతోంది. అంటే ఆ స్థాయికి 105 నుంచి 110 వరకు వస్తే గనక బంగారం ఇంకా తగ్గే అవకాశం ఉందని చెప్తుంది. ఇక రెండో కారణం ఏంటి అని అంటే, అమెరికా ఫెడరల్ రిజర్వ్ సాధారణంగా ఫెడ్ వడ్డీ రేట్లు గనక తగ్గిస్తే బంగారం ధరలు అనేవి పెరుగుతాయి. ఎందుకంటే పెట్టుబడిదారులు బాండ్ల నుంచి డబ్బు తీసి అవి బంగారంలో పెట్టుబడులు పెడతారు కాబట్టి. కానీ ప్రస్తుతం పరిస్థితి దానికి పూర్తి భిన్నంగా అయితే ఉంది. ద్రవ్యోల్బణం ఇంకా పూర్తిగా అదుపులోకి రాకపోవడంతో ఫెడ్ త్వరలో వడ్డీ రేట్లు తగ్గించే అవకాశాలు చాలా తక్కువగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. అవసరమైతే పెంచే అవకాశం కూడా ఉందని మార్కెట్ అయితే ఇప్పుడు అంచనా వేస్తోంది. సో వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటే బాండ్లపై మంచి రాబడొస్తుంది, కానీ బంగారంపై ఎలాంటి వడ్డీ అయితే రాదు. అందుకే చాలామంది ఇన్వెస్టర్లు ఏం చేస్తారంటే, బంగారం కంటే బాండ్ల వైపే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు వాళ్ళు. అయితే ఇంత ప్రతికూల పరిస్థితుల్లో కూడా బంగారం పూర్తిగా కుప్పకూలిపోదని నిపుణులు అయితే చెబుతున్నారు. అంటే ఇంకా తగ్గడానికి అవకాశం ఉన్నా కానీ కంప్లీట్ డౌన్ఫాల్ అవ్వదు అని చెప్తున్నారు. దానికి కారణం ఏంటి అని అంటే, ప్రపంచ కేంద్ర బ్యాంకులు భారత్తో పాటు చైనా, టర్కీ, అలాగే పోలాండ్ వంటి అనేక దేశాల కేంద్ర బ్యాంకులు అనేవి తమ బంగారు నిల్వలను అయితే నిరంతరం పెంచుకుంటూనే ఉన్నాయి. ఈ భారీ కొనుగోళ్లు మార్కెట్లో బంగారం ధరలకు ఒక స్ట్రాంగ్ సపోర్ట్ని అయితే ఇస్తున్నాయి.
అందుకే ధరలు పడుతున్నా కూడా అదొక్కసారిగా భారీగా కుప్పకూలిపోయే పరిస్థితి అయితే కనిపించట్లేదు అని అయితే నిపుణులు చెబుతున్న మాట. మరి ఇప్పుడు అసలైన ప్రశ్న ఏంటంటే, మరి ఇప్పుడు బంగారం కొనాలా వద్దా? లేకపోతే ఇంకొంతకాలం వెయిట్ చేస్తే మంచిదా? అసలు దీని గురించి నిపుణులు ఏం చెప్తున్నారు అనేది ఒక్కసారి అయితే చూద్దాం. సో నగలు కొనాల్సిన అవసరం ఉంటే మాత్రం ప్రస్తుతం ఉన్న ధరలు జనవరిలో ఉన్న ధరలతో పోలిస్తే చాలా తక్కువ అనే చెప్పుకోవచ్చు. కానీ మీరు ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తే గనక ఒక్కసారిగా ఒకటేసారి కొనేయకుండా కొద్దిగా కొనుగోలు చేయడం మంచిది అని అయితే నిపుణులు సూచిస్తున్నమాట. ఎందుకంటే ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గితే లేకపోతే అమెరికన్ డాలర్ ఇంకా వీక్ అయితే బంగారం మళ్ళీ ఔన్సుకు $4,500 వైపు అయితే వెళ్ళే అవకాశం ఉందని కూడా కొందరు నిపుణులు చెబుతున్న మాట అన్నమాట. అందుకని చెప్పేసి మొత్తానికి జనవరిలో కనిపించిన రికార్డు స్థాయి ధరలైతే ప్రస్తుతం కనిపించడం లేదు. కాబట్టి గత 2 నెలలుగా బంగారము స్పష్టమైన కరెక్షన్లో ఉంది, అంటే తగ్గుతూ వస్తుంది. డాలర్ బలం అలాగే అమెరికా వడ్డీ రేట్లు అంతర్జాతీయ పరిస్థితులే ఇకపై కూడా బంగారం ఏ విధంగా ఉండబోతోంది అనేది కూడా నిర్ణయించబోతున్నాయి. కాబట్టి రోజువారీ ధరలు మాత్రమే కాదు, కంప్లీట్ ప్రపంచ ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, పరిమాణాలు ఎలా ఉన్నాయి అన్నీ గమనిస్తూ కూడా మనం ఒక నిర్ణయం తీసుకుంటే మంచిదని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీరు బంగారం అనేది ఏ విధంగా, అంటే మీరు ఒక ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కొనుక్కుంటున్నారా, లేకపోతే మీరు ఏదన్నా ఇంట్లో ఫంక్షన్ ఉండో అవసరమై పెళ్ళికి ఇప్పుడు నాకు ఈ నగ కావాలి ఇది మ్యాండేటరీ అని కొనుక్కుంటున్నారా? ఫస్ట్ అది మీరు క్రిస్టల్ క్లియర్గా మీరు డిసైడ్ అవ్వండి. సో ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మీరు కొనుక్కునే విధంగా ఉండేటట్టయితే బంగారము నెక్స్ట్ రాబోయే రోజుల్లో అయితే అసలు నిపుణులు ఒక అంచనా వేస్తున్నారు. ఏంటి అని అంటే ప్రస్తుత మార్కెట్ పరిస్థితులను బట్టి చూస్తే ఇప్పుడు బిఎంఐ కూడా అదే చెప్తోంది, 3% నుంచి 8% వరకు ఇంకా తగ్గే అవకాశం కనిపిస్తుంది అని చెప్తున్నారు. అంటే 3% నుంచి 8% అంటే మనకి ఇప్పుడు ప్రస్తుత ధర ఎంత ఉంది, 1,40,000 నుంచి 1,43,000 వరకు అట్లా ట్రేడ్ అవుతుంది కదా. సో ఇంకా తగ్గితే గనక ఎక్కడి వరకు తగ్గొచ్చు, మరీ పతనం చెందుతుంది అని కాదు వీళ్ళు చెప్తుంది. 1,32,000 నుంచి 1,36,000 వరకు, ఇది 24 క్యారెట్ల బంగారం ధర అని చెప్తుంది. సో అక్కడి వరకు తగ్గే సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది ప్రస్తుత మార్కెట్ బట్టి. బట్ ఇది నాట్ షూర్. ఎందుకు అనంటే ఏదైనా రోజువారీ మార్కెట్ పరిస్థితులను బట్టే మనకి ఇది డిసైడ్ అవుతుంది. కాబట్టి మార్కెట్ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, డాలర్ విలువ ఏ విధంగా ఉంది, ఫెడ్ వడ్డీ రేట్లు ఏ విధంగా ఉన్నాయి, వీటన్నిటినీ కూడా మనం ఇంక్లూడ్ చేసుకున్న తర్వాతే ఈ పరిస్థితులను మనం గమనించుకొని బంగారం ధర తగ్గుతుందా లేదా అనేది అయితే డిసైడ్ అవ్వాలి. కానీ ప్రస్తుత మార్కెట్ బట్టి చెప్తున్న మాట అయితే ఇంకా కొంత తగ్గే అవకాశం ఉందని చెప్తున్నారు. కానీ కొంచెం తగ్గుతుంది కదా అనంటే ఇంకా కంప్లీట్గా పడిపోతుంది, 1,00,000 లోపలికి వస్తుంది, అది కాదు. 1,00,000 లోపలికి వస్తుంది అని చెప్తున్న మాట కాదు, ఇంకొంత తగ్గొచ్చు అని అయితే చెప్తున్నారు. సో మీరు కనుక ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కొందాం అనుకున్నట్లయితే, లేకపోతే మీ ఇంట్లో ఎవరికైనా నగల పర్పస్ కొందామంటే మాత్రం ఇది పర్ఫెక్ట్ టైం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి గత జనవరితో కంపేర్ చేస్తే ఇప్పుడు 10 నుంచి 15,000 భారీగా తగ్గింది. నిజంగా అది భారీ తగ్గుదలని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు మీరు హ్యాపీగా కొనొచ్చు. ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కొనాలనుకుంటే కనుక ఇప్పుడు కొంత ఇన్వెస్ట్ చేయండి, ఫర్దర్గా ఇంకొంత ఇన్వెస్ట్ చేయొచ్చు. అలా మీరు ఇన్స్టాల్మెంట్ వైజ్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసమని మీరు కొనుగోలు చేయొచ్చు అనమాట. సో ఈ వీడియోతోని మీకు ఒక బంగారం ధర, ప్రస్తుతం నడుస్తున్న ధరల గురించి ఒక క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి, మీరు ఏ విధంగా బంగారం కొనాలనుకుంటున్నారు తప్పకుండా కమెంట్ చేయండి.